హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి డజన్ల కొద్దీ ఆయిల్ ట్యాంకర్లు వచ్చి చేరుతున్నాయి. అది కూడా మన దేశంపై ఇప్పటికే 25% అమెరికా సుంకాలు అమలులో ఉండి మరికొన్ని రోజుల్లోనే అవి 50%కి పైగా పెరగబోతున్న సమయంలో ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ ట్యాంకర్లన్నీ కేవలం రష్యా నుండే రావడం లేదు. కొన్ని రష్యా నుండి, కొన్ని ఇరాక్ నుండి వస్తుంటే మరికొన్ని ట్యాంకర్లు ఏకంగా అమెరికా నుండే మన దేశానికి వస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, మీరు నమ్మలేరు, కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పెద్ద సమస్య మన ముందు ఉంది. దానిపై మనం దృష్టి పెట్టాల్సిందే. పరిష్కారం ఏదైనా కావచ్చు, కానీ మారుతున్న పరిస్థితులను చూస్తుంటే ఒక విషయం మాత్రం నిజం: మన దేశాన్ని దారుణంగా లక్ష్యం చేసుకున్నారు. అంతేకాదు, పశ్చిమ దేశాల కుట్ర కూడా కొంతవరకు ఫలించినట్లే కనిపిస్తుంది. విషయం ఏమిటంటే, యూరోపియన్ యూనియన్ మన దేశానికి చెందిన నయారా ఎనర్జీపై ఆంక్షలు విధించినప్పుడు నయారా ఎనర్జీ తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నయారా ఎనర్జీ ఇరాక్ నుండి ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ ట్యాంకర్లే ఇప్పుడు మన దేశానికి వస్తున్నాయి. వస్తున్న వార్తలు కూడా ఈ మధ్యకాలంలో మన దేశం రష్యాయేతర చమురును ఎక్కువగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక కొత్త ప్రణాళికతో 20% ఎథనాల్ బ్లెండింగ్ను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. దీనివల్ల ఇకపై మన దేశం తక్కువ ఆయిల్ మరియు సహజ వాయువును దిగుమతి చేసుకొని కూడా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయబోతోంది. అసలు ఈ మొత్తం పరిణామం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం తుపాకీ గుళ్ళు, మిసైళ్ళు మాత్రమే కాదు, అసలైన ఆయుధం తెలివితేటలు మరియు సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం. ఇటీవలే మన దేశం అలాంటి ఒక పెద్ద అడుగు వేసింది. అది అమెరికాకు మేము ఎవరిపైనా ఆధారపడి లేము అని ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ కథ వాషింగ్టన్లో మొదలవుతుంది. అమెరికా మన దేశ ఎగుమతులపై ఇప్పటికే ఉన్న 25% సుంకాలకు మరొక 25% కలిపింది. అంటే ఇప్పుడు మన దేశం నుండి అమెరికాకు వెళ్ళే ప్రతి వస్తువు 50% ఖరీదైనది అయిపోతుంది. వినడానికి ఇది పెద్ద దెబ్బలా అనిపిస్తుంది, కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. నిజానికి అమెరికా కోపం రష్యా మీద ఉంది. కారణం, మన దేశం నిరంతరం రష్యా నుండి చౌకగా ముడి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది. అమెరికా షరతులతో కూడిన డీల్ను అంగీకరించడానికి స్పష్టంగా నిరాకరిస్తుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా దేశాలు తలొగ్గుతాయి. కానీ మన దేశం ఏం చేసిందో తెలుసా? తన దృష్టిని నేరుగా ఆఫ్రికా వైపు మళ్లించింది. ఇక్కడే రంగప్రవేశం చేస్తుంది నైజీరియా. ఇది పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద దేశం, ఈ ఖండంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు మన దేశానికి పాత చమురు సరఫరాదారు దేశం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రెండు దేశాల మధ్య వార్షిక వ్యాపారం $15 బిలియన్ పైగా ఉండేది. ఇందులో ముడి చమురుదే సింహభాగం. తరువాత ఇది సుమారు $8 బిలియన్ పడిపోయింది. కానీ ఇప్పుడు ఆట మళ్ళీ మారబోతోంది. ఎందుకంటే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెప్టెంబర్ 2025 డెలివరీ కోసం నైజీరియాకు చెందిన అగామి గ్రూడ్ యొక్క ఆయిల్ను 10 లక్షల బ్యారెళ్ల వరకు ఇప్పటికే బుక్ చేసుకుంది. ఇది కేవలం ఆయిల్ డీల్ మాత్రమే కాదు, మా దగ్గర ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుందని, అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ ఒత్తిళ్లకు లొంగబోయేది లేదని మన దేశం ఇచ్చిన ఒక బలమైన సందేశం. అంటే సంకేతం స్పష్టం: డజన్ల కొద్దీ ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే మన దేశానికి వస్తున్నాయి. రాబోయే సెప్టెంబర్ మాసంలో కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మొత్తం 10 లక్షల బ్యారెళ్ల చమురును నైజీరియా సెప్టెంబర్లోనే డెలివరీ చేయబోతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రష్యా నుండి ముడి చమురు సరఫరా ఇప్పటికే పూర్తి వేగంతో కొనసాగుతుంది. లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు మన ఓడరేవుల్లోకి వస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం అమెరికా సుంకాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్పం. ఎగుమతులపై కేవలం 1.87% మరియు జీడిపిపై 0.19% మాత్రమే. అంటే ఈ ఒత్తిడిని మనం చాలా తేలికగా తట్టుకోగలం. అయితే ఫ్రెండ్స్, కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశం మరియు నైజీరియా మధ్య స్నేహం కేవలం చమురుకే పరిమితం కాలేదు.
ఫార్మా, వ్యవసాయ యంత్రాలు, డిజిటల్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక ఇతర రంగాలలో కలిసి పనిచేయడానికి రెండు దేశాలు సిద్ధమవుతుంది. మార్చి 2026 నాటికి ఇరు దేశాలు కలిసి $20 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఇది పూర్తయితే ఆఫ్రికాలో మన పట్టు మరింత బలపడుతుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, భౌగోళిక రాజకీయాల్లో ఒక ఎత్తుగడ. ఇది రాబోయే కాలంలో మన దేశాన్ని ఆఫ్రికాలో ఒక పెద్ద శక్తి కేంద్రంగా మార్చగలదు. దీనికి మరో పెద్ద అంశం కూడా తోడవుతుంది. అదే బ్రిక్స్ విస్తరణ మరియు గ్లోబల్ సౌత్ రాజకీయాలు. ఈ వేదికపై నైజీరియా మనతో కలిసి నిలబడితే ఆఫ్రికాలో చైనా మరియు పశ్చిమ దేశాల ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో మన దేశానికి విపరీతమైన ఆధిక్యం లభిస్తుంది. అంటే ఇది మామూలు ఎనర్జీ డీల్ కాదు, ఇది దౌత్య నీతిలో ఒక బలమైన పావు. గుర్తుంచుకోండి, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రతి ఎత్తుగడ ప్రభావం వెంటనే కనిపించదు, కానీ ఫలితాలు వచ్చినప్పుడు చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఆఫ్రికాతో మన దేశం యొక్క ఈ బంధం రాబోయే సంవత్సరాలలో కేవలం చమురు ధరలను స్థిరంగా ఉంచడమే కాకుండా కొత్త మార్కెట్లకు, భారీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తుంది. ఇదే సమయంలో మరో ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. అదే పెట్రోలియం ఉత్పత్తులపైన పెట్రోల్ మరియు డీజిల్లో ఇథనాల్ బ్లెండింగ్ను ప్రోత్సహించడం. ఇథనాల్ బ్లెండింగ్ అంటే పెట్రోల్, గ్యాసోలిన్లలో ఇథనాల్ కలపడం. దీన్ని సాధారణంగా శాతాలలో చెబుతారు. ఉదాహరణకు E20 అంటే 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్. దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గడంతో పాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది మరియు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు చెరుకు, వరి వంటి పంటల నుండి ఇథనాల్ను తయారు చేసి ఉపయోగిస్తారు. మరోవైపు అమెరికాలోనే మన దేశం రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించాలని స్వరాలు వినిపిస్తున్నాయి. అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రహం అయితే మన దేశం తన పలుకుబడిని ఉపయోగించి అధ్యక్షుడు ట్రంప్ను ఒప్పించి ఈ రక్తపాతాన్ని ఆపడానికి సహాయం చేయాలని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మనం ఇది చేస్తే వాషింగ్టన్, న్యూఢిల్లీ సంబంధాలు మరింతగా బలపడతాయని గ్రహం అంటున్నారు. నా భారతీయ మిత్రులు ఈ యుద్ధాన్ని ముగించడంలో ప్రెసిడెంట్ ట్రంప్కు సహాయం చేస్తే అది భారత్ అమెరికా సంబంధాలకు అతిపెద్ద ముందడుగు అవుతుందని ఆయన సోషల్ మీడియాలో రాశారు. ఫ్రెండ్స్, ఈ ప్రకటన మన ప్రధాని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడిన తరువాత వచ్చింది. గమనించండి, ఇది కేవలం సంభాషణ మాత్రమే కాదు. ఇందులో ఇంధనం, వాణిజ్యం, ప్రపంచ భద్రత వంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే మన దేశం ఇప్పుడు కేవలం కొనుగోలుదారు లేదా సరఫరాదారు దేశం మాత్రమే కాదు, శాంతి చర్చల్లో సంభావ్య మధ్యవర్తిగా కూడా ఎదుగుతుంది. ఇదే సమయంలో మన దేశం కొత్త కొత్త దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కూడా పెంచుకుంటుంది. ఈరోజు అలాంటి విషయం గురించి ఇంకోటి తెలుసుకోబోతున్నాం. అదే మన దేశ పక్కన ఉన్న అరేబియా సముద్రంలో దగ్గర కనిపిస్తున్న ఓమెన్ దేశం. మన దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఆ దేశంతో ప్రకటించబోతోంది. ఇది కొత్త పరిణామం ఏమీ కాదు. 2023 నుండే మన దేశం మరియు ఒమెన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఇరు దేశాలు దీనికి తుది రూపును ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.